अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद में सरकारी मुलाजिमत दिलाने के नाम पर लाखों रुपए की धोखाधड़ी के केस में पुलिस ने बड़ी कामयाबी हासिल की। टू टाउन पुलिस ने मरकजी मुलजिम मोहम्मद बाबर को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक मुलजिम ने सरकारी स्कूलों में अटेंडर की नौकरी दिलाने का झांसा देकर 5,30,000 रुपए वसूल किए और जाली तकरूरी नामे जारी किए। కరీంనగర్ టౌన్ తీగలగుట్టపల్లికి చెందిన ఎండి బాబర్ అనే వ్యక్తి ఈ గ్లోబల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ ఫౌండేషన్ తను చైర్మన్గా నాగోల్లో పెద్ద ఆఫీసు ఇనాగ్రేషన్ చేసి అతడు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. దాంతో నమ్మిన ఆదిలాబాద్ టౌన్కి చెందిన ముగ్గురు బాధితులు నూబూరు రవి, తర్వాత నూబూరి పృథ్వీ, నరసమ్మ, వీరు ముగ్గురు నిజమే గ్లోబల్ ఫౌండేషన్ నిజమే నమ్మి దానికి సంబంధించిన బ్రోకర్స్ అయిన పల్లికొండ కార్తిక్, ఇతని ఆదర్శ నగర్ కాలనీ నిర్మల్, ఇంకొక బ్రోకర్ రాగులపేంట సతీష్, ఆచార్యాల గూడెం చిలుకూరి మండల్ సూర్యాపేట డిస్టిక్, నవేడ్ కొత్తపేట హైదరాబాద్. థర్డ్ పర్సన్ వాడేకర్ నవీన్ కుమార్, చాటా విలేజ్ ఆఫ్ కుబీర్ మండల్. దీనిలో నిర్మల్ డిస్టిక్ సంబంధించిన ఇద్దరు బ్రోకర్లు, ఒకరు సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన బ్రోకర్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ బాబర్కు సంబంధించిన గ్లోబల్ ఫౌండేషన్ చెందిన బ్రోకర్లు అని చెప్పి కాంప్లైంట్ చెప్పడం జరిగింది. అయితే ఈ బాధితులు ముగ్గురు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో స్కిల్ అసిస్టెంట్, అటెండర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఈ బ్రోకర్లు, తర్వాత గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బాబర్ నమ్మించడంతో వీరు ముగ్గురు బాధితులు నమ్మి మొత్తం వీరికి 5,30,000 రూపాయలు దశల వారీగా ఫోన్పే ద్వారా, కొన్ని నెట్ క్యాష్ ద్వారా చెల్లించడం జరిగింది. తర్వాత వీరికి ఈ బాధితులకు 3 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు? బాబర్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున. అయితే ఇవి అక్కడ స్కూల్లో పోయి ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళకు ఎలాంటి మేము గవర్నమెంట్ నుంచి ఆథరైజేషన్ లేదు, మేము తీసుకోమని చెప్పి వాళ్ళు రిటర్న్ చేయడం జరిగింది. దాంతో ఇవి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి వీళ్ళు గ్రహించి ఈ బాబర్ను, తర్వాత ఈ బ్రోకర్ను కన్సల్ట్ చేస్తే వారు డబ్బులు వాపసు చేయలేదు. వీరికి ఎలాంటి న్యాయం చేయకపోగా ఆదిలాబాద్ టూ టౌన్ కేసులో కాంపిటేటివ్గా కేసు నమోదు చేసి ఈ పల్లికొండ కార్తిక్, రాగులపేంట సతీష్, వాడేకర్ నవీన్ కుమార్ వీరి ముగ్గురిని 27/10/2025 రోజు అరెస్ట్ చేయగా వారిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం డిస్ట్రిక్ట్ జైల్ ఆదిలాబాద్ పంపడం జరిగింది. ఈరోజు ఈ అన్ఎంప్లాయిడ్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి నకిలీ ఆర్డర్స్ ఇచ్చిన ప్రధాన సూత్రధారి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి బాబర్ను మా టూ టౌన్ పోలీసులు, మన ప్రణయ్ కుమార్ ఎస్ఐ, విష్ణు ఎస్ఐ వారి సిబ్బందితో పాటు అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. అయితే వద్ద ఈ నకిలీ పత్రాలు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ను మేము స్వాధీనం చేసుకున్నాం. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూత్కు మరియు అన్ఎంప్లాయిడ్ యూత్ స్టూడెంట్స్కు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ విధంగా ఎవరైనా ఉద్యోగాలు, ప్రభుత్వం కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే దయచేసి వారు నమ్మకండి. వారు పక్కా మోసగాళ్ళే ఉంటారు. ఉద్యోగాలు ఇచ్చేవారు ఎవరు కూడా డబ్బులు తీసుకోరు. డబ్బులు తీసుకుంటున్నారంటే వారు మోసం చేయాలనే ఉద్దేశం పోతే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు వాళ్ళు. ఇటువంటి మోసగాళ్ళ పట్ల ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీరు ఎవరి వద్దనున్న బాధితులైనా కూడా మాకు సమాచారం ఇవ్వండి. మీకు కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తాం. మీకు చట్టపరంగా కూడా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. हैदराबाद के अतापुर इलाके में राजेंद्र नगर टास्क फोर्स और अतापुर पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए मटका और जुए के अड्डे पर मारा छापा। 7 अफराद को किया गिरफ्तार। पुलिस ने मुलजिमान के कब्जे से 17,740 रुपये नकद, 5 मोबाइल फ़ोन और ताश के 2 पैकेट बरामद किए। पुलिस के मुताबिक मुलजिमान गैर कानूनी तौर पर ताश खेल कर जुए का कारोबार चला रहे थे।
हैदराबाद के कुलसुमपुरा पुलिस स्टेशन हुदूद में अब्दुल अजीज नामी शख्स की मुश्तबा मौत का मामला सामने वाक़े पर कुलसुमपुरा के SHO ने मीडिया से बात करते हुए कहा, पुलिस ने मुकदमा दर्ज करके तमाम पहलुओं से तहकीकात शुरू कर दी। हुकाम के मुताबिक पोस्टमार्टम रिपोर्ट और शवाहिद की बुनियाद पर मजीद कानूनी कार्रवाई की जाएगी। आज इवनिंग 3:30 टाइम पे एक आदमी, इनका नाम अब्दुल अजीज़, एक छोटा बेबी का मिसयूज़ करे, इनका बॉडी पार्ट्स प्राइवेट पार्ट्स टच करे तो भाग चला गया। ये इशू पूरा फैमिली वाला आजू बाजू वाला दे ऑब्जर्व करे तो नाइट 7:30 टाइम पे इनका थोड़ा वार्निंग दे दिए, हाथ पे मारे तो इंजरीज से पुलिस का 100 कॉल आए तो इमीडिएट पुलिस चला गया। इनका मम्मी का दोनों का उस्मान हॉस्पिटल शिफ्ट करते हैं और शिफ्ट का हॉस्पिटल में अंडरगोइंग ट्रीटमेंट। आज 11 o'clock का मर गए तो इमीडिएट पुलिस को कंप्लेंट आया तो शिफ्ट करे। इनका पेरेंट्स से कंप्लेंट लेगा तो फर्दर इन्वेस्टिगेशन करनी पड़ता। मैं अंडर इन्वेस्टिगेशन में आता इधर को पूरा एविडेंस है। छोटा बेबी का मिसयूज करे, आई विटनेसेस है, वीडियोस देखिए कि इशू में ऑलरेडी FIR हो गया। एक अभी मर गया ना, ये भी केस का अभी कर। इसका एज क्या है सर? बेबी का नहीं तो इनका एज का 50-55 है। ऑलरेडी कुछ केसेस है क्या सर उसके ऊपर? अंडर इन्वेस्टिगेशन में आता, एग्जैक्टली नहीं मालूम। अभी तो फैमिली के साथ है सर? इनका वाइफ ऑलरेडी डिस्टर्ब हो गया है। इनका वाइफ अलग है, इनका मम्मी का साथ है। निजामाबाद जिले के भीमगल मंडल में तेंदुए के कत्ल के मामले में महकमे जंगलात ने 2 अफराद को गिरफ्तार कर लिया। पुलिस कमिश्नर PSI चैतन्या के मुताबिक मुलजिमान ने एतराफ़ किया कि उन्होंने जहर देकर तेंदुए को हलाक किया और लाश को जंगल में दफन कर दिया। जंगलाती हुकाम ने लाश बरामद करके मुकदमा दर्ज किया। मुलजिमान के खिलाफ वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, तेलंगाना फॉरेस्ट एक्ट और बायोलॉजिकल डाइवर्सिटी एक्ट के तहत कार्रवाई जारी। మీడియా మిత్రుల ద్వారా మన నిజామాబాద్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు ఉండాలి. అడవి అంటే చెట్లు ఉంటే కానీ వన్యప్రాణులు అన్ని కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులు వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉండగలుగుతాం. ఇవన్నీ చిరుతపులి అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్ చెందిన జంతువు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి కానీ, దాన్ని హతమార్చడం కానీ, దాని యొక్క అవయవాలతో వ్యాపారం చేయడం కానీ కఠినమైన నేరం. ఎవరైనా ఇటువంటి నేరాలు పాల్పడుతున్నారని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఒక గ్యారెంటీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అట్లానే మీడియా మిత్రులు కూడా దీని అందరినీ ప్రజల్లోకి వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియాలని కోరుకుంటున్నాను. ఈ మొత్తం ఆపరేషన్ లో ముందుండి లీడ్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత సంక్లిష్టమైన ఇంత వెపన్స్ పట్టుకోవడం, ఇవన్నీ ఈ ఆపరేషన్ ని లీడ్ చేసిన DCS ACP శ్రీశైలం గారు, అట్లానే ACP ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, తర్వాత వారి టీం ఇన్స్పెక్టర్లు సురేష్, సాయినాథ్, తర్వాత సత్యనారాయణ, తర్వాత SIలు తిరుపతి, ఇతర కానిస్టేబుల్ అందరికీ, పోలీస్ స్టేషన్ స్టాఫ్ కి, TCS స్టాఫ్ అందరికీ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి ఇంకా మంచి పనులు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
हैदराबाद के एबिट्स इलाके में वाक़ मयूर कुशल कॉम्प्लेक्स की 7वीं मंजिल से छलांग लगाकर एक 62 साला रिटायर्ड सरकारी मुलाजिम ने खुदकुशी कर ली। पुलिस के मुताबिक मुतवफ़ी की शनाख्त दबीरपुरा के रिहायशी बाबू के तौर पर हुई, जो कमर्शियल टैक्स महकमे से तकरीबन 3 साल कबल रिटायर हुए। पुलिस ने मुकदमा दर्ज करके वाक़े की वजूहात जानने के लिए तहक़ीक़ात शुरू कर दी। तेलंगाना के जिले आदिलाबाद में एंटी करप्शन ब्यूरो यानी एसीबी ने आपाशी महकमे के एग्जीक्यूटिव इंजीनियर राठौड़ विट्ठल और असिस्टेंट इंजीनियर रमेश को 60,000 रुपये रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार किया। इतलात के मुताबिक दोनों अफसरान ने रिश्वत का मुतालबा किया, जिसके बाद एसीबी ने कार्रवाई करते हुए उन्हें रिश्वत वसूल करते वक्त पकड़ लिया। मजीद तहकीकात जारी।